ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఇలా ఈ సేవా పరిచర్యలో దేవుని మాటలు చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. అయితే నేను ఎన్నిక లేకున్న వాడిని దేవుని మహాకృప చొప్పున మరి దేవుడు ఏర్పాటు చేసినాడు కాబట్టి ఈ దినంలో ఈడ వాక్యం చెప్పాలని దేవుడు నిజంగా ఏర్పాటు చేసినాడు కాబట్టి దేవుని కృపను బట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను. చదవండి. కీర్తనల గ్రంథము 'బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా మరి ఇజ్రాయేలుకి రాజులు లేకున్నప్పుడు ప్రవక్తలు వారి ద్వారా దేవుడు మాట్లాడేవాడు. వారి ద్వారా ప్రజలకు సందేశాన్ని అందించేవారు. ఆనాటి కాలంలో దేవుని మహాకృప చొప్పున ఆనాడు ఆ ప్రజలు ఆ ప్రవక్తలకి లోబడక, మాకు ఒక రాజు కావాలి, రాజుకైతే మా విషయాలన్నీ మేము చెప్పుకుంటాము, మరి ఈయనకి ఎందుకు చెప్పుకోవాలని వాళ్ళు తిరస్కారం చేసినప్పుడు, మరి ఆనాడు ప్రవక్తల కాలం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సౌలును చూపించాడు. ఎవరికి? సమూయేలు ప్రవక్త అయినటువంటి సమూయేలుకు సౌలును చూపించాడు. అయితే సౌలు కూడా ఎట్లా దేవుని దృష్టికి యథార్థముగా కనపడ్డాడంటే, సౌలు గాడిదలు పోగొట్టుకొని గాడిదలు వెతుక్కుంటూ ఒక ప్రాంతానికి వచ్చాడు. అయితే ఆ ప్రాంతంలో చూస్తూ చూస్తూ గాడిదల కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటున్నాడు. అయితే దేవాది దేవుడు చూస్తున్నాడు, సౌలు నిజంగాంటే కేవలము గాడిదల కోసమే ఇంత యథార్థముగా కనిపెట్టుకొని వాటిని వెతుకుతూ ఉన్నాడు కదా. మరి నేను రాజు చేస్తే మనుషుల కొరకు ఎంత వెతుకుతాడు, మనుషుల కొరకు నా దగ్గర ఎంత ప్రార్థన చేస్తాడు అని రాజు నిర్ణయించుకొని, అయితే ఈ సౌలుని అభిషేకించి రాజుగా నియమించమని చెప్తాడు. అయితే మన ఇజ్రాయేలుకి మొదటి రాజు ఎవరు? సౌలు. అయితే సౌలు రాజు అయిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి, అయితే ఆయన జీవితంలో మరి దేవునికి భయభక్తులు కలిగి కొంతకాలమే జీవించాడు. అయితే తర్వాత ఏమైందంటే దేవునికి విరోధంగా కొన్ని పనులు చేసినాడు సౌలు. ఎప్పుడైతే ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ప్రార్థన చేసి మనము యుద్ధానికి వెళ్ళాలా, అది ఎవరు చేయాలా? ప్రవక్తలు చేయాలి, యాజకులు చేయాలి, సేవకులు చేయాలి. అలాంటి వారు ప్రార్థన దేవుడు విని వాళ్ళకి జవాబిచ్చి మీరు బయలుదేరండి అని చెప్తాడు. అయితే సౌలు ఏం చేసినాడంటే ఒకానొక ప్రాంతంలోనో ఒకసారి యుద్ధానికి బయలుదేరాలా, జనసమూహము ఎక్కువగా ఉన్నారు. అయితే వాటన్నింటిని చూసి, అయ్యో ఇంకా ఈ సమూయేలు రాలేదు, మళ్ళీ జనసమూహం ఎక్కువైపోయినారని ఆ సౌలు ఏం చేస్తాడంటే, సరే నేనే బలిచ్చి ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు కదా అని తొందరపడి ఏం చేస్తాడు? దేవుని ఆజ్ఞను కోల్పోతాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవుణ్ణి రుచి చూడక ముందు ఒక జీవితం ఉంటుందండి, ఈ లోకంలో కలిసిపోయే జీవితం అది. ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసము కలిగి
క్రీస్తు రక్తంలో కడగబడి ఆయనందు బాప్తిస్మము తీసుకొని దేవుని యందు భయము భక్తి కలిగి అట్లాంటి వారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనను ఎవరు వింటాడంట? దేవుడు వింటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అట్లా ఆ సౌలు తన జీవితంలో మొట్టమొదటిసారిగా మరి దేవుని ఆజ్ఞను గైకొనలేక సేవకుడు చేయాల్సినటువంటి పనిని సౌలు చేసి దేవుని ఆజ్ఞకు దూరం అయిపోతాడండి. దేవుడు బాధపడతాడు, దుఃఖపడతాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మన క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మరి మనం ఈ లోకం వైపు చూసి మనం పాపంలో పడతామో దేవుణ్ణి ప్రతిరోజు దుఃఖపెట్టేవారుగా ఉంటాం. మనం ఎవరిని దుఃఖపెడుతున్నామంట? నీ ఇంట్లో మనుషులను కాదు, బయట పెద్ద మనుషులను కాదు, సరాసరిగా ఎవరిని దుఃఖపెడుతున్నాము? దేవుణ్ణే దుఃఖపెడుతున్నాం. అంటే అలాంటి జీవితం మనకు ఉండకూడదు. శ్రేష్టమైన జీవితం కలిగి ఉండాలా. ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. నీటి మీదమో బుడ్డ లాంటిది మన ప్రయాణము. ఎట్లాంటిది ప్రయాణము? నీటి మీద బుడగ లాంటిది. అది కొంతవరకు పోయి పగిలిపోతుంది. కాబట్టి అలాంటి జీవితం కలిగి ఉన్నాము. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గైకొని ప్రతిరోజు మనం 3 పూటలు భోంచేస్తాం కదా. ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నము లంచ్ చేస్తాం, రాత్రి డిన్నర్ చేస్తాం. కాబట్టి మనము కూడా ఉదయం లేచిందము మోకరించి ప్రార్థించాలంట. ఎవరైతే ఎవరితో కూడా మాట్లాడుకోకున్నట్ల ఉదయం వేకుజామునే లేచి ఆయన పాదాలు పట్టుకొని సర్వోన్నతుడైన దేవుని వైపు చూసినప్పుడు ఆయన ఆకాశము నుండి నీ కొరకు తేరి చూస్తుంటాడంట. తన దేవదూతుల్ని పంపిస్తాడంట మీ దగ్గరకు. వెళ్ళండి, నా బిడ్డలు ఎంతమంది అయితే రక్షణ పొందినారో మీరు వెళ్ళండి, ఆ బిడ్డలందరిని కనిపెట్టి మీరు ఈ రోజంతా చూసుకుంటూ ఉండండి అంటే మనం ఏం చేస్తుంటాము? తెల్లవారుజామునప్పుడు మోకరించడం లేదు, ప్రార్థించడం లేదు. కానీ పైనకి మాత్రము బాప్తిసం తీసుకుంటాము. ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండలేము. కాబట్టి ఈ దేవదూతలు తెల్లవారుజామున సంచరించుచున్నప్పుడు మనం ఎప్పుడైతే మనలో ప్రార్థన అనే బలము, ప్రార్థన అనే శక్తి లేకపోతే ఏమైతామో? పాపంలో పడిపోతాము. సాతాను మన పక్కనే ఉంటాడంట. సాతానుడు ఎప్పప్పుడు పడిపోతాడా? ఎప్పప్పుడు వీని మీదకి ఎక్కుదామా? ఎప్పప్పుడు వీని అణిచివేద్దామా? దేవుని నుంచి లాక్కు వెళ్దామా? ఈ లోకానికి అప్పు చెప్పుదామని సాతానుడు మన వెంబడే ఉంటాడంట. కాబట్టి మనం ఏం చేయాలో? మొట్టమొదటిసారిగా వేకుజామున లేచిందమో ప్రార్థించాలంట. ఆ ప్రార్థన ఏమవుతుందంటే ఒక ధూపము వలె దేవుని దగ్గరికి చేరుతుందంట. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రార్థన ధూపము ఎప్పుడైతే నీ గృహంలో ఉంటుందో, నీ గృహం చుట్టూ ఉంటుందో నీ ప్రార్థన, ఆ ప్రార్థన కంచె నీ గృహం చుట్టూ ఉంటుందంట. ఆ ప్రార్థనే బలము నీ కుటుంబానికి. ప్రార్థనే ఒక ఆయుధము, ప్రార్థనే ఒక శక్తి లాంటిదంట. ఎక్కడికి వెళ్ళినా, నువ్వు బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చేటప్పుడు, నీ పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు ప్రతిరోజు 3 పూటల ప్రార్థన చేసుకోవాలంట. ఎప్పుడైతే ఒక చెట్టుకు నీరు ఉంటుందో అది ఏమైతుంది? స్థిరంగా బలంగా ఫలిస్తుందంట. ఒక మనిషికి ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటాడో అట్లాంటి మనుషుడు ఏమవుతాడు? దేవునిలో అభివృద్ధి చెందుతాడు, లోకంలో తిరగడు, చెడు అలవాట్లు మానేస్తాడు, చెడు అలవాట్లకి దూరంగా ఉంటాడంట. అట్లా ఈ సౌలు మరి ఇజ్రాయేల్లో మొదటి రాజుగా ఉన్నప్పుడు ఆయన దేవుని ఆజ్ఞను తృణీకరించాడంట. అప్పుడే దేవుడు బాధపడినాడు. అయ్యో ఎందుకు ఇట్లా పని చేసినావని దేవుడు దుఃఖపడినాడు. అయితే సమూయేలు అంటాడు, సమూయేలు నువ్వు వెళ్ళు, నువ్వు చేయాల్సిన పని ఆయన చేసినట్టు నువ్వు వెళ్ళు, గద్దించు, నేను ఆయన నుంచి రాజ్యం తీసేస్తానంటున్నాడు. సమూయేలు ఎంతో దుఃఖముతో వెళ్తాడు. సౌలా నువ్వేం పని చేసినావు? నువ్వు తెలుసా నీకేం పని చేసినావు? సేవకులు చేయాల్సిన పని నువ్వు చేసినావు. దేవుడు నీ నుంచి రాజ్యాన్ని తీసివేస్తానంటున్నాడని ఎంతో సమయంలో దుఃఖపడతాడు అనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమంటాడంటే, పలానా ప్రాంతంకి వెళ్ళి
యుద్ధ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడతాడు సమూయేలుతోన, సమూయేల్ అక్కడికి వెళ్ళి వాళ్ళు యుద్ధం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఏది కూడా ఆశించద్దండి, ఏది కూడా ఆశించద్దండి. మీరు ఆ పశువులు కానీ, ఎద్దులు కానీ, కోడలు కానీ, మనుషులు కానీ మొత్తాన్ని హతం చేయండి అని చెప్తాడు అన్నమాట దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్తాడు. అయితే ఈ సౌలు ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి మొత్తం అందరం చంపేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఏం చేస్తాడు, బాగా బలిసినటువంటి కోడిదూడలు ఉంటాయి, ఎడ్లుంటాయి, వాటన్నిటిని చూసి అబ్బా ఎంత బాగున్నాయి కదా ఇవి తీసుకుని వచ్చి దేవుని మందిరంలో దేవునికి బలిస్తే దేవుడు సంతోషపడతాడు కదా. దేవుడు ఏం చెప్పినాడు, వాటన్నింటిని కూడా అక్కడే హతమ చేసి రండి అని చెప్పినాడు. వాటిలో నుంచి ఏమి తీసుకురావద్దండి, అది శాపము, అది నీ ఆలోచన దుష్టుని వైపు మళ్లించదు, అది శాపం అని చెప్తాడు. అయితే ఈ సౌలు ఏం చేస్తాడంటే వాటిని చూసి అబ్బాయి ఇవి బాగున్నాయి తీసుకుని వద్దాంలేని తీసుకుని వచ్చేస్తాడు, తన రాజ్యానికి తీసుకుని వచ్చి అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తాడు. అయితే దేవుడు దుఃఖపడి మళ్ళీ సమూయేలు ప్రవక్తతో అంటాడు, సమూయేల్ సౌలు ఏం చేసినాడు, నన్ను దుఃఖ పెడుతున్నాడు, నేను ఆయన నుంచి రాజ్యము తీసేస్తాను అంటాడు గట్టిగా. అయితే సమూయేలు ప్రవక్త చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ వస్తాడు, సౌలా నీవేం పని చేసినావు, మళ్ళీ దేవుని ఆజ్ఞను తిరస్కరించినావు, ఎందుకు ఈ పని చేసినావు అంటే, లేదయ్యా నేను వాటన్నింటిని తీసుకొని దేవునికి బలిగా ఇస్తాను అనుకుంటున్నాను, అందుకనే వాటిని తీసుకొచ్చినాను అంటాడు. నీ శాపమైనది నీ ఒడిలో కానీ, నీ హృదయంలో కానీ, నీ ఇంటిలో కానీ ఏది కూడా ఉండకూడదండి. క్రీస్తు రక్తములో మనం ఎప్పుడైతే కడగబడతామో అప్పటి నుంచి మనం ఎవరు, క్రీస్తు బిడ్డలు, క్రీస్తు బిడ్డలు. కాబట్టి మన ఇంట్లో కూడా శాపమైనటువంటి ఏవి కూడా మనం ఉంచుకోకూడదు, మన హృదయంలో కూడా ఏ పాపాన్ని కూడా మనం ఉంచుకోకూడదు. దేవుడికి ఆయాసము, దుఃఖము, నా బిడ్డ నా రక్తంలో కడుగుబడి మళ్ళీ ఆ హృదయంలో చెడు తలంపులు ఉంచుకున్నాడు, తన ఇంటిలో చేతబడి పెట్టుకున్నాడు, అవి పెట్టుకున్నాడు, ఇవి పెట్టుకున్నాడు అని దేవుడు ఎంతో దుఃఖపడతాడంట. అయితే ఆనాడు సౌలును చూసి నిజంగా అంటే దేవుడు దుఃఖపడినాడు. ఎందుకంటే మొదటి మారు హెచ్చరించినప్పుడు వినలేదు, రెండోసారి కూడా చూశాడు దేవుడు, అయితే దేవుని ఆజ్ఞను శిరస వహించలేదు. కాబట్టి సౌలు నుంచి రాజ్యాన్ని ఎవరికి ఇచ్చినాడు, దావీదుకి ఇచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదుకి ఇచ్చినాడు. దావీదు యెష్షై కుమారుడు. అయితే ఎప్పుడైతే సౌలు నుంచి రాజ్యాన్ని మరి దావీదుకి అప్పచెప్తానని సమూయేలు ప్రవక్తకు చెప్పి సమూయేలుని ఒక ప్రాంతానికి పంపిస్తాడంట. నేను ఒక ఆయన్ని ఎంచుకున్నాను, ఆయన నా హృదయానుసారుడు, అయితే నువ్వు అటుకెళ్ళి ఆయన అభిషేకం చేయి అని చెప్తాడు అనమాట. అయితే ఈ సమూయేలు వెళ్తాడు, ఎంతో మందిని చూసి 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 ఒక ప్రాంతానికి వెళ్ళి యెష్షై దగ్గరికి వెళ్తాడండి. యెష్షై ఎవరు, దావీదు వాళ్ళ నాన్న యెష్షై. అయితే ఈ యెష్షై దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము నీ కుమారుని పైన ఉంది, నీ కుమారును వరుస పెట్టి నిల్చు, నేను అభిషేకం చేయాలా, దేవుడు ఎన్నుకున్నాడు రాజుగా అంటే, ఓహో సరేలే అని యెష్షై తన ఉన్నటువంటి బిడ్డలందరినీ ముందు పెడతాడు. వాళ్ళ కుమారులు ఎవరు, ఇజ్రాయెల్లోన మంచి సైన్యాధికారులు ఉన్నారు, బలిష్ఠులు ఉన్నారు, బలంగా ఉన్నారు. అయితే ఒక్కొక్కరిని సమూయేలు ప్రవక్త ముందు నిలబెడతాడు. అయితే సమూయేలు ప్రవక్త ముందు నిలబెట్టినప్పుడు దేవుడు అంటాడు, వీళ్ళు కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు అని అందరిని తోసివేస్తాడు దేవుడు. అయితే సమూయేలు అంటాడు, అయ్యా నీకు ఇంకో కుమారుడు ఎవరైనా ఉన్నారా అంటే, ఉన్నాడులే, ఆడు గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎవడంట, గొర్రెలు కాసుకుంటున్నాడంట. దావీదు ఎంత మంచోడు తెలుసా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాడండి. ఆయన వాయిద్యాలు వంచేవాడు, ప్రార్థించేవాడు, యథార్థముగా దేవుని వైపు చూసేవాడు. కాబట్టి దేవుడు ఎవరు లేవనెత్తినాడు, గొర్రెలు కాసేవన్నీ ఎవరు లేవనెత్తాడు, దేవుడు లేవనెత్తాడు. ఎంత మంచి దేవుడు చూడండి, దరిద్రులు లేవనెత్తుతాడు మన దేవుడు.
ఎవరిని లేవనెత్తాడు? దరిద్రులు లేవనెత్తాడు, పేదవాళ్ళు లేవనెత్తుతాడు మన దేవుడు. అయితే నీ కుమారుడు ఇంకొకడు ఉన్నాడా అన్నప్పుడు యెషయా కుమారులందరూ ఏం చేసినారు అంటే ఎగతాళిగా మాట్లాడినారు. అక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడులే అని. అయితే దేవుని ఉద్దేశం ఎవరి మీద ఉంది? ఎవరైతే యథార్థముగా జీవిస్తాడో, ఎవరైతే ప్రార్థన పరుడుగా ఉన్నాడో, ఎవరైతే నీతిమంతుడుగా ఉన్నారో అలాంటి వారి మీద దేవుని దయ ఉంటుంది, దేవుని కృప ఉంటుంది. అలాగే మరి దావీదుని, ఆ గొర్రెలు కాసినటువంటి దావీదును ఆ ప్రాంతంలో నుంచి అలా దావీదు వస్తుండగానే దేవుడు ఏమంటాడు? సమూయేల్, నేను ఎంచుకున్నటువంటి ప్రియ కుమారుడు వస్తున్నాడు చూడి, అభిషేకం చేయంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలా దావీదు వస్తా ఉంటే సమూయేలు ఏం చేసినాడు తెలుసా? లేచి నిలబడి తన సిరాబుడ్డిని తీసుకొని ఆ తైలాభిషేకముతో అభిషేకించినాడు దావీదుని. ఎట్లా అంటే తను ఎంతో ప్రయాసపడి దేవునితో మొర్రపెట్టి ఇజ్రాయేలీలకి రాజు కావాలని మొర్రపెట్టుకున్నప్పుడు మొట్టమొదటిగా సౌలును చూపించినప్పుడు ఎంతో సంతోషపడతాడు. కానీ సౌలు ఏం చేసినాడంటే తన జీవితంలో దేవుని ఆజ్ఞకి లోబడలేదండి. కాబట్టి మనము కూడా దేవుని బిడ్డలుగా ఈరోజు వాక్యం వింటున్నాము, దేవుని బిడ్డలుగా మందిరముకు వస్తున్నాము. ఏ పాటి జీవితాన్ని మనం జీవిస్తున్నాము ఒకసారి మనం ఆలోచించాలి. మనం బైబిల్ పట్టుకొని మనం ముసుగేసుకొని తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రము క్రీస్తు బిడ్డలు కాదు. మనము ప్రార్థన పరులు. ఏ హృదయంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ చెట్టుకైతే నీరు ఉంటుందో ఆ చెట్టు ఏమిస్తుంది? ఫలాలిస్తుందంట. ఎప్పుడు కూడా కదల్చబడదు. ఒకవేళ సమృద్ధిగా ఎదిగి దాని వేరుల్లో నీరు లేకపోతుందో ఏమవుతుంది? అది చెదులు పట్టి గాలి వానకు పడిపోతుందంట. అట్లాగే మన ఆత్మ జీవితంలో ఏముండాలా? ప్రార్థన ఉండాలా, వాక్యం ఉండాలా, మోకాళ్ళు అనుభవం ఉండాలా, కన్నీటితో ప్రార్థన ఉండాలండి. దావీదు 7 మూరలో ప్రార్థించేవాడంట. దావీదు ముమ్మారు ప్రార్థించేవాడంట. దావీదు ఎట్లాంటి ప్రార్థన తెలుసా? తాను పడుకున్నటువంటి ఆ పరుపు తడి అయ్యేదంట, అలాంటి ప్రార్థన చేసేవాడంట. మనం కన్నీళ్లతో కనీసం మన చేతులన్నా తడుపుకుంటున్నామా? చెప్పండి. మన షర్ట్ అన్న తడుపుతుందా? మన రొమ్ము మీద పడినప్పుడు రొమ్మన్న చల్లగా అవుతుందా? లేదండి. మరి ఎట్లాంటి ప్రార్థన అనుభవం మనకు ఉంది చెప్పండి. 3 గంటల సేపు ప్రార్థించేవాడంట, ముమ్మారు ప్రార్థించేవాడంట. అందుకనే దావీదుని ఏమంటాడంటే దేవుడు నా హృదయానుసారుడు, నా హృదయ సారుడు. ఎంత మంచి మాట చెప్పండి. ఎక్కడ ఉన్నటువంటి ప్లేస్ అయింది? గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసేవాడు. గొర్రెలు కాసేవాడిని తీసుకొని వచ్చి ఇజ్రాయేలుకి 2వ రాజుగా చేసినాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో రోగాలు వస్తుంటాయి, మనకి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, ఎన్నో దుఃఖాలు వస్తుంటాయి. కాదు, వాటన్నింటిని కూడా మనం బేస్ చేసుకోకూడదండి. మన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, నజరేయుడైన దేవుడు. కాబట్టి ఈ లోకములో కొంత శ్రమ పడితే మనము యుగ యుగాలు అక్కడ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము నిరీక్షణ లేని వారుగా కాకుండా నిరీక్షణ కలిగి దేవుని వైపు చూసి ఈ లోకములో మనము స్థిరమైనటువంటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉంటే మనము ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటాం. కాబట్టి దావీదు కూడా రాజు అయిన తర్వాత తన ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు. కాబట్టి దావీదు మొదటిగా ఈ కీర్తనల గ్రంథాన్ని రచించేటప్పుడు ఏమని చెప్తాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక. అంటే దుష్టులు ఎంతో మంది మనకి ఏం చెప్తుంటారంటే చెడు మాటలు చెప్తుంటారు, అల్లకొల్లులి మాటలు చెప్తుంటారు, చెడు అలవాట్లు మనకు చెప్తుంటాడు. కాబట్టి దావీదు కీర్తనకారుడు ఏమంటాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దండి, పాపుల మార్గం వదిలేసేయండి, పాపానికి గుడ్ బై చెప్పండి. ఇంకా మన మార్గం ఏది? రాజమార్గము. హల్లెలూయా. మన మార్గం ఏ మార్గము? రాజమార్గము. కాబట్టి
నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూర్చుండే చోటును కూడా నలుగురిలో కూర్చున్నప్పుడు కూడా ఇదేమనుందంటే బైబిల్ వాక్యము, పాపుల మార్గమున నిలవక అపహాసులు కూర్చుండే చోటున కూర్చుండక. అంటే నలుగురిలో మనము కూర్చున్నప్పుడు ఎగతాళిగా మాట్లాడుతుంటారు. వాళ్ళు క్రైస్తవులంట, యేసుక్రీస్తుని నమ్ముకున్నారంట, ఇంగ్లీష్ దేవుణ్ణి నమ్ముకున్నారంటే ఎగతాళిగా చేస్తుంటారండి. మన నిరీక్షణ ఏమి? మనము తండ్రితో ఉన్నాము. తండ్రి మనల్ని ఈ లోకానికి పంపించాడు. మనం ఎంతో ఆత్మీయతలో ఉండాలా, బలంగా ఉండాలా, ప్రార్థనలో ఉండాలా. అప్పుడే మనము ఏమైతామంటే దేవుని దగ్గరికి మనము చేరుతాము. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఎందుకు రాసినాడంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు అంటే ఈ పరిశుద్ధ గ్రంథము చాలా శ్రేష్టమైనదండి. మొత్తము కూడా ఈ 66 పుస్తకాల్లో దేవుని మాటలు ఉంటాయి. ప్రతి వచనం తీసుకోండి, ప్రతి అధ్యాయం తీసుకోండి, ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు అన్ని జీవపు మాటలే ఉంటాయండి. మన ఆత్మీయమైనటువంటి మార్గానికి మంచి మాటలు. అందుకనే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దానిని దానించేవాడు ధన్యుడు. కాబట్టి మనము కూడా మన పిల్లలకి చెప్పాలా, రోజు దేవుని వాక్యాన్ని పిల్లలకి షేర్ చేసుకోవాలా. మనం ఏదో చెప్తుంటాము, సినిమా కబుర్లు చెప్తుంటాము, సీరియల్స్ చెప్తుంటాము, పలానా విషయాలు జరిగిందని చెప్తుంటాం. కానీ అలాంటి విషయాలు కాదు. దావీదు అంటున్నాడు, రోజు కూడా మీకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంటే పరిశుద్ధ లేఖనాల్ని పిల్లలకు చెప్తూ ఉండండి. నోవాహు కాలంలో ఇట్లా జరిగింది. పిల్లలు అడుగుతారు, ఏమని అడుగుతారు తెలుసా? అమ్మ వర్షం వచ్చింది కదా, వర్షం వచ్చినప్పుడు ఎందుకు ఆకాశంలో ఇట్లా రంగబడుతుంది? ఇట్లా మీకు తెలుసా ఎందుకు పడుతుందో? తెలుదా? దేవాది దేవుడు ఈ భూమి మీద పాపము ఎక్కువైనప్పుడు నీతిమంతుల గురించి చూసినాడు. ఎవరు కూడా నీతిమంతులు కనపడలేరండి అన్నాడు. అయితే ఒక్కడే ఒకరు నీతిమంతుడు కనపడినారు. ఎవరు? ఆయన పేరేమండి? నోవాహు. దేవుడు తను ప్రేమించి నోవాహుకి బయలుపరిచి 3 తెరలు కలిగినటువంటి ఒక ఓడ తయారు చేసినాడు. ఆ ఓడ తయారు చేసిన తర్వాత నోవాహు ద్వారా 100 సంవత్సరాలు సువార్త చేపించాడు. ఎలాంటి సువార్త అంటే ఇదే సువార్తనే. అప్పుడు జరిగింది సువార్త, ఇప్పుడు కూడా జరుగుతుంది సువార్త. సువార్తకి అంతము లేదండి. సువార్తకి ఏం లేదు, అంతము లేదు. దేవుని రాజ్యము గురించి ఆనాడు నోవాహు 100 సంవత్సరాలు ప్రకటించినాడండి. జలప్రలయం వస్తుంది, మొత్తం పాపం ఎక్కువైపోతుంది, అందరూ మార మనస్సు పొందండి, రండి నేను ఓడను సిద్ధపరిచినాను. దేవుడు చెప్పినాడు, నోవాహును సిద్ధపరిచినాను నేను ఓడని, అందరు రండి ఓడలో. కంటే ఏం చేసినారు? నోవాహుని ఎగతాళిగా మాట్లాడినారు, ఎగతాళిగా దూషించినారు ఆయన్ని. మరి ఎట్లా పరిచర్య చేసింటారండి చెప్పు? 100 సంవత్సరాల పరిచర్యనా? ఆ పరిచర్య అక్కడ స్టార్ట్ అయిన పరిచర్య ఇప్పుడు కూడా జరుగుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు నోవాహుని ప్రేమించి దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించి ఆ కుటుంబం ద్వారా అనేక మందికి సువార్త తెలియపరిచినప్పుడు ఎవ్వరు కూడా ఓడలోకి రాలేదండి. అయితే ముగ్గురు వాళ్ళ భార్యలుగా వచ్చినారు. మొత్తం 8 మంది ఓడలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ 8 మంది ఓడలోకి వచ్చినారో అప్పుడు ఆ ఓడ తలుపులు మూసివేయబడినాయి. 40 రాత్రి పగుళ్ళు ప్రచండమైనటువంటి వర్షాన్ని కుమ్మరించాడు దేవుడు. ఎందుకు వర్షాన్ని కుమ్మరించాడంటే దేవుడు భూమి మీద తన ఆజ్ఞలను ఎవ్వరు కూడా గైకొనలేదండి ఆనాడు. గైకొనలేక ఒకరితో ఒకరు వ్యభిచారము, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు, కామ, క్రోధ, మత వాత్సల్యముతో ప్రపంచము రగిలిపోతుంది. దేవుడు అందుకని ఎంతో దుఃఖపడి మరి నోవాహును పంపిస్తే నోవాహు మాటను కూడా తృణీకరించినాడు. కాబట్టి దేవుడు ఏం చేయదలుచుకున్నాడంటే ఈ నీళ్లతో శుద్ధి చేయాలనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు 3 సార్లు నీళ్ళలో ముంచి మళ్ళీ లేస్తాం. ఎందుకు? నీళ్ళ ద్వారా బాప్తిసం అంటే శుద్ధపరిచింది. మన హృదయాన్ని వాక్యంతో శుద్ధపరచుకోవాలా.
కాబట్టి ఆనాడు 100 సంవత్సరాల నోవాహు సువార్త చేసినప్పుడు ఎవ్వరు కూడా రక్షణ పొందలేదండి. ముగ్గురు వాళ్ళ కుమారులకి కోడళ్ళగా వచ్చినారు అంతే. అయితే 40 రోజులు రాత్రి పగలంలో ఆ ప్రచండ వర్షం కురిచిన తర్వాత అప్పుడు ఏమైందంటే ఆ వర్షము అవన్నీ ఆగిపోయిన తర్వాత ఈ నోవాహు కూడా హరారోత్ అనే ఒక ప్రాంతంలో ఆ కొండ దగ్గరకు వచ్చి అట్లా నిలబడిపోయింది. అయితే అప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేసినాడు, ఇలాంటి వర్షాన్ని నేను ఎప్పుడు కూడా భూమి పైన కుమ్మరించను అని. ఆయన గుర్తుగా ఆ ధనస్సు ఉందే, ఆ ధనస్సు మనం ఇంద్రధనస్సు అంటాం ఇప్పుడు, కానీ దేవుడు దేవునికి ఒకటి వాగ్దానం చేసినాడు, ఇలాంటి వర్షం నేను ఎప్పుడు కుమ్మరించను. కాబట్టి ప్రతి వర్షం వచ్చినప్పుడల్లా అది గుర్తు వస్తుంది అనమాట, ఇట్లా అదే గుర్తు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జీవం ఉన్నప్పుడే, మన ప్రాణం ఉన్నప్పుడే మనము దావీదు లాంటి యథార్థమైన హృదయం కలిగి ఉండాలా. మన హృదయంలో ఏముంచుకోవాలా? ప్రార్థన ఉంచుకోవాలి. ప్రార్థన ఎప్పుడైతే మన హృదయంలో ఉంటే మనం పాపానికి చోటు ఇవ్వమండి. ఎప్పుడైతే మనం పాపానికి చోటిస్తామో దేవుడు ప్రతిరోజు మన గురించి దుఃఖపడతాడంట. కాబట్టి అలాంటి వారుగా మనం ఉండకూడదు. ఈ లోకం శాశ్వతమైనది కాబట్టి శాశ్వతమైన లోకం పరలోకము కొరకు మనం కనిపెడుతూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మరి దేవుడు రాకడ సమీపిస్తుంది కాబట్టి మరి భయంకరమైనటువంటి వర్షాలు, ఆ మణిపూర్ ప్రాంతంలో భయంకరమైనటువంటి గలాటాలు, సేవకులను చంపడము, విశ్వాసులు నరికివేయడము, ఇలాంటి భయంకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సెల్ ఫోన్లో కానీ టీవీలో కానీ చూస్తున్నాము. కానీ దేవుని మహాకృప ఏమంటే మనం ఈ ప్రాంతంలో ప్రశాంతంగా సువార్త చేస్తున్నాము. ప్రశాంతంగా మీరు మందిరానికి వస్తున్నారు, మీరు ఎంతో మంచిగా బైబిల్ తీసుకొస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సువార్త చేస్తే అడ్డంకులు వస్తున్నాయి, సేవకులను కొడుతున్నారు, తిడుతున్నారు, తంతున్నారు. ఇట్లా వెహికల్ తీసుకెళ్ళిపోతే వెహికల్ని కాల్చి పాడేస్తున్నారు. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ తీసి ఇసురు కొడుతున్నారు, నలగొడుతున్నారు, కాలు కిందేసి తొక్కుతున్నారు, కాల్చి పాడేస్తున్నారండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కృపాకాలంలో మీకు వాక్యం వినపడుతున్నప్పుడే ఆ వాక్యాన్ని మీరు మంచిగా రిసీవ్ చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి మనం యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. దేవుడు ఈ ప్రాంతాన్ని, మరి అన్నగారు చేస్తున్నటువంటి ఈ పరిచర్యను దీవించాలి. అలాగే ఈ మాటలు కూడా మీ హృదయాలలో ఉంచుకొని అనుదినము మీ కుటుంబం కోసము, ఈ ప్రాంతము కోసము, మరి దైవజనుల కుటుంబాల కోసము, అలాగే అన్న చేస్తున్నటువంటి పరిచర్య కోసము, మా కోసము మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన పరిస్థితులని టోటల్గా మార్చేస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. నిజంగా అన్నగారు మరి నన్ను ప్రేమించి, నేను ముందుగా పరిచయం చేసుకోవాలనుకున్నా కానీ పరిచయం చేసుకోలేదు. నేను అన్నగారు నాకు సొంతము, మా పెద్దనాన్న కుమారుడైతారు ఏసన్న గారు. మా నాన్న వాళ్ళు ముగ్గురు. అయితే మా పెద్దనాయన వచ్చేసి పౌలయ్య, పల్లిపాడు గ్రామంలో ఉంటాడు. రెండో వ్యక్తి వచ్చేసి జానయ్య, మా నాన్న ఆదోన్లో ఉంటాడు. మా చిన్నాయన కూడా ఆదోన్లోనే ఉంటాడు, లోకయ్య ఆయన పేరు. అయితే మా పెద్దనాన్న పల్లిపాడు గ్రామంలో ఉండి మా పొలాల్ని, నిజంగా మా పొలాల విషయం అయితేనేమి, మా ఆస్తుల విషయం అయితేనేమి ఎంతో ఆయన శ్రద్ధగా ఉండి ఈరోజు ఆ శ్రద్ధను చూపించినందుకే మేము ఆదోని ప్రాంతంలో మరి ధైర్యంగా మరి ఇల్లు కట్టుకొని, నిజంగా వారు చేసినటువంటి ఆ రోజు మా నాన్న కానీ, మా చిన్నాయన కానీ, మా పెదనాయన కానీ వాళ్ళకి రెక్కల కష్టమే తెలుసు కానీ వేరేది ఏమీ తెలియదు. ఆనాడు దేవుని పరిచర్య కోసం కూడా, మందిరం కోసం కూడా చాలా ప్రాంతాలకు వెళ్ళి నడిచి వెళ్ళి వాళ్ళు ఎంతో మందిరం కోసం ప్రయాసపడినారు. వాళ్ళు దేవుని కోసం ఆ రోజు అంత ప్రయాసపడినారు. కాబట్టి ఈరోజు నిజంగా నేను ఈ స్టేజ్ మీద అర్హును కాను నిలబడడానికి.
నేను నిజంగా నిలబడితే నాకు భయం వేస్తుందిడా, కానీ దేవుడే మాట్లాడినాడు ఈ మాటల. నేను ఎందుకంటే సిద్ధపాటు కలిగి ఉండలేదు, అయినా అన్నగారు చెప్పినాడు దేవుని పాదాలు పట్టుకొని నేను ఈ వాక్యాన్ని చెప్పాలనుకున్నాను. అయితే ఎన్నిక లేకున్నటువంటి మమ్మల్ని దేవాది దేవుని మహాకృప చొప్పున మమ్మల్ని ముగ్గురిని ఉద్యోగస్తులుగా చేసినాడు దేవుడు. అయితే నిజంగా అంటే మేము ఉద్యోగస్తులుగా ఉండి ఒకరి కింద మనం పని చేయాల్సి వస్తుంది, కానీ దేవుడు మా కుటుంబంలో తుప్పద వంశంలో నుంచి మా యేసన్న గారు మా అన్నగారిని నిజంగా దేవుని మహాకృప చొప్పున ఆయన్ని సేవకుడిగా దేవుడు నియమించాడు. హల్లెలూయా. అన్నగారు మరి నిజంగా నా చిన్ననాటి వయసులో అన్నగారు ఆదోని ప్రాంతానికి వచ్చి ఆ దేవుని మాటలు చెప్పేవాడండి. మేము ఎవరు కూడా వినేవాళ్ళు కాదు సరిగా. మా అన్నని ఏమంటుంటామంటే, ఆయన ఊకే తలకాయ తింటాడు, అట్లా పంపియండి అబ్బా అంటుంటాడు. నిజంగా చెప్తున్నా, నేను దేవుని రుచి మాకు తెలియదు. దేవుని రుచి తెలియకున్నప్పుడు నిజంగా అంటే ఆయన ఎంతో చులకనగా ఎగతాలుగా మేము మాట్లాడినాం. మేము ఆయన వస్తాడు అన్నం ఉండి పెట్టండి అనేవాళ్ళం, కానీ నిజంగా అంటే దేవుడు ఆనాడు నుంచి ఇప్పటి వరకు ఆయన కష్టపడుతూ తన సేవలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు వచ్చినప్పుడు కూడా ఆయన దేవుని వైపు చూసి నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ నిరీక్షణ కలిగి ఉండడు కాబట్టి ఈనాడు ఈ ప్రాంతంలో దేవుడు దానికి ఒక సేవా పరిచర్యను అప్పగించాడండి. మరి ఆలూరులో ఇల్లు కట్టుకొని మరి వదిన గారు తన పిల్లలతో ఉండి ఎన్నోసార్లు మాకు పలకరించేవాడు, మాతో మాట్లాడేవాడు. కానీ నిజంగా ఆదోని ప్రాంతంలో అన్నగారు అప్పుడు బెనర్జీ సార్ అని ఒక సేవకుడు ఉండేవాడు ఆదోన్లో. చిన్న గుడిసె అండి అది. ఆ గుడిసెలో అన్నగారు అక్కడే పరిచర్య చేసేవాడు, అక్కడే ఉండేవాడు. అయితే నేను 10th ఫెయిల్ అయినప్పుడు, 10వ క్లాస్ ఫెయిల్ అయినాను. అప్పుడు అదే మందిరం దగ్గరకు వచ్చి నేను అన్న దగ్గరే ఉన్నాను. కానీ నిజంగా అన్నగారు ప్రతిరోజు సాయంకాలము సువార్తకి తీసుకెళ్ళేవాడు. ఆయా కుటుంబాల్లో ఎక్కడైనా అన్నం దొరికితే మేము తినేవాళ్ళమి. కానీ ఒకరోజు సువార్తకి వెళ్ళినాము, అక్కడ వాళ్ళు ఏం పెట్టలేదు, మామూలుగా కారాల బురుగులోటే పెట్టినారు. మాకేమో ఆకలేస్తుంది, అన్న భోజనం చేయలే ఎట్లన్నా అంటే